నేను 1 minute బ్యాక్ 2 minute బ్యాక్ కొన్ని విషయాలు చెప్పా. యూ వాంట్ టు రైట్ ఇట్ డౌన్ ఇన్ యువర్ డైరీ, రైట్? ఫెయిల్యూర్స్ గురించి, మీ లైఫ్లో వచ్చే ఫెయిల్యూర్స్ గురించి నేనేం చెప్పాను రాసుకోండి డైరీలో. ఓకేనా? ఎలా అధిగమించాలి అనుకుంటున్నప్పుడు యూ వాంట్ టు మెయింటైన్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అబౌట్ దాట్. ఓకే, అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఏం పెట్టుకుంటే మనం ఆ యొక్క ఫెయిల్యూర్స్ను అధిగమిస్తాం, ఎలా అధిగమిస్తాం? క్వశ్చన్ అవర్ సెల్ఫ్. ఐఎమ్ సేయింగ్ సమ్ థింగ్స్ అబౌట్ దట్. ఓకే, సమ్ థాట్స్ ఐ వాంట్ టు రివీల్ యూ అబౌట్ దట్ స్టడీస్. ఓకే, రైట్ ఇట్ డౌన్ ఇన్ యువర్ డైరీ. ఒకటి ఏంటంటే, నువ్వు బాగా ఎంత చదివినా గుర్తుకున్నట్లేదా? ఏం చదివినా గుర్తుకున్నట్లేదా? అయితే ఒకటి చేయి, రాసిన దాన్ని ఏదైతే చదువుతున్నావో దాన్ని ప్రాక్టీస్ చేయి రఫ్ నోట్బుక్లో. తర్వాత ప్రాక్టీస్ చేసిన దాన్ని ఆలోచిస్తూ ఉండు దాన్ని, ఆ క్వశ్చన్ టు ఆన్సర్ని ఆలోచించి ఒక నోట్బుక్లో రాసుకుంటూ ఆ క్వశ్చన్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు అన్నం తిన్నాము, ఎక్కడ తిన్నాం, ఏ హోటల్లో తిన్నాం, మంచిగుందా, దాన్ని నీవు నీ జ్ఞానంతో నెమరు వేయుట అంటారు. అన్నం తిన్నప్పుడు దాని గురించి జాగ్రత్తగా ఆలోచించి, దానికి అదే మన కడుపులో అరుగుతుందా, డిసంటిగ్రేషన్ జరుగుతుందా కడుపులో అనేది ఆలోచించం. అసలు దాని గురించి ఆలోచించకుండా తినకుండా పోతావు, తింటూ ఉంటావు, నీకు ఇష్టానుసారంగా ఉంటావు. కానీ దాని గురించి ఆలోచించాలి. అన్నం కడుపులో కరుగుతుందా, మన జీర్ణాశయం సరిగా వర్క్ చేస్తుందా, దానికి అన్నం కరగడానికి వర్క్ చేస్తుందా అనే క్వశ్చనింగ్ వేసుకో. అలాగనే చదివే చదువును బట్టి నీకు మార్క్స్ వస్తాయి. ఎంతగా నువ్వు అర్థం చేసుకుంటున్నావు క్వశ్చనింగ్కి ఒక ఆన్సర్ని, అలా అర్థం చేసుకున్నప్పుడే నువ్వు ముందుకు పోగలవు, నెక్స్ట్ క్వశ్చన్ చదవగలవు. అలా ప్రతిదీ కూడా క్వశ్చనింగ్ వేసుకొని చదవాలి, ఆలోచించాలి, ముందుకు. నెక్స్ట్ ఒకటి రానప్పుడు ముందుకు పోకూడదు. ఒకటి ఏది కూడా నీకు రానప్పుడు నెక్స్ట్ థింగ్ ముందుకు వెళ్ళకూడదు. కానీ అర్థం కాకుండా ఉన్నప్పుడు ఆస్క్ సమ్వన్, యూ విల్ గెట్ ఆన్సర్ ఫ్రమ్ దాట్. దే ఆర్ విజ్డమ్, దే ఆర్ గెటింగ్ విజ్డమ్, దే ఆర్ హ్యావింగ్ విజ్డమ్ దెన్ యూ. వాళ్ళు నీకన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గర నువ్వు జ్ఞానాన్ని పొందుకోవచ్చు. నువ్వు అడిగితే పొందుకుంటావు, అడగకపోతే ఏం పొందుకోవు. ఓకేనా? ఎప్పుడైతే నువ్వు చదివేటప్పుడు జాగ్రత్తగా కొన్ని అంశాలు పాటిస్తూ చదువుతావో అప్పుడు లబ్ధి పొందుతావు, జ్ఞానాన్ని పొందుతావు. యూ విల్ గెట్ విజ్డమ్ ఫ్రమ్ దట్ పర్సన్ ఆర్ సమ్వన్. ఓకేనా? సో ఐఎమ్ సేయింగ్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ స్టడీయింగ్. ఓకే, ఒకటి ఏంటంటే కష్టపడి చదవటం, చదివిన దాన్ని రాయటం, చదివిన దాన్ని ప్రాక్టీస్ చేయటం, ఎవ్రీడే కంటిన్యూటీ, అంటే ప్రతిరోజు దాన్ని వర్క్ చేయడం, దాని మీద ఆ క్వశ్చన్స్ మీద ఆలోచించడం, మళ్ళీ చదవడం, మళ్ళీ ప్రాక్టీస్ చేయడం. ఎట్లా అంటే ఇష్టముతో చదవటం. నువ్వు ఇష్టముతో చదువుతున్నావా, ఏదో గట్టి బండను కొట్టినట్టుందా నీ మైండ్ సెట్? ఎలా చదువుతున్నావు, నీ మైండ్ సెట్ ఎలా ఉంది? బైబిల్ చదువుతున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా బుక్ చదువుతున్నప్పుడు నీ మైండ్ సెట్ ఎలా ఉంది? ఓహో, నీ మైండ్ సెట్ నీకు వర్క్ చేయట్లేదా సరిగా? ఆ బుక్ చదివినప్పుడు సరిగా అర్థం చేసుకోలేకపోతున్నావా? ఏంటదని తెలియట్లేదా? క్వశ్చన్ వేసుకో, నాకు అర్థం కావట్లా, ఎలా చదవాలి దీన్ని, ఏ విధంగా చదివితే నాకు అర్థమవుతుంది. నీ లైఫ్లో ఏం చేసినా సరిగా అర్థం కావట్లేదా? అసలు ఏం అర్థం కావట్లేదా? ఫెయిల్యూర్ అవుతున్నావా? 10th క్లాస్ ఫెయిల్ అయ్యావా? ఇంటర్మీడియట్ ఫెయిల్యూర్ అయితే చదివావా? మళ్ళీ డిగ్రీలు అదే ప్రాబ్లమా? ఎవరు చెప్పేవాళ్ళు లేరా నీకు? ఎవరు అర్థం చేసుకునే వాళ్ళు లేరా? అయితే చెప్తున్నా విని నీకు ఒకవేళ నా అవసరత ఉంటే కామెంట్స్లో తెలియజేయి. నా నెంబర్కి SMS పెట్టు. దెన్ ఐ విల్ గైడ్ యూ యాజ్ ఎ ఫ్రెండ్, యాజ్ ఎ ఫాదర్గా. ఓకేనా? డు నాట్ మిస్డ్ అవుట్ దిస్ క్లాసెస్. నేను లైఫ్ గురించి చెప్పుకుంటూ ఉంటాను. నా లైఫ్లో నేను పొందుకున్న ఫెయిల్యూర్స్ నుంచి వచ్చిన జయ జీవితాన్ని బట్టి మాట్లాడుతూనే ఉంటాను. ఎప్పుడు నువ్వు నాతో మాట్లాడవచ్చు. నేను దూరంగా ఎక్కడో ఉండను, ఓకేనా? ఫ్రెండ్లీగా చెప్తూనే ఉంటా నీకు అవసరమైన జ్ఞానాన్ని ఇవ్వడానికి. ఓకేనా? ఎవరి మాట పడితే వారి మాట నమ్మకు, నష్టపోకో. ఒకసారి నష్టపోతే తిరిగి పొందుకోలేం. కొన్ని పొందుకుంటావేమో,
అన్ని పొందుకోలే. ఒకటి మెయింటెనెన్స్, ఓకే, కంటిన్యూటీ, ఇంట్రెస్ట్, హార్డ్ వర్క్, లవ్ అండ్ ఎఫెక్షన్, ప్రాసెసింగ్. స్పెసిఫిక్గా రాసుకోండి డైరీలో, చదవడానికి ఎలా చదవాలి, చదివినప్పుడు గుర్తుంటుందా లేదా, అయితే ప్రాక్టీస్ చేయండి, గుర్తుంటుంది. చదివిన దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇలా క్వశ్చనింగ్ వేసుకోండి, ఆ క్వశ్చనింగ్స్ అన్నీ ఫిల్ చేయండి. ఇంతే. యాజ్ ఎ ఫ్రెండ్గా ఇంతకన్నా మంచి సలహా ఇచ్చేటోడు ఎవడూ ఉండడు. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, బాయ్.